2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. డీఎంకే కాంగ్రెస్ అలయన్స్ తరపున ప్రస్తుత సీఎం స్టాలినే సీఎం అభ్యర్థి. అందులో అసలు డౌటే లేదు. బీజేపీ ఏఐఏడీఎంకేల కూటమి నుంచి మాజీ సీఎం పళనిస్వామి సీఎం అభ్యర్థిగా ఉండడం ఖాయమే. వీళ్ళిద్దరేనా తాను సీఎం అభ్యర్థిని అంటున్నారు టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్. తమిళగ వెట్రి కళగం పార్టీ తమ సీఎం అభ్యర్థిగా విజయ్ను ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్. ఆ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు సినీ నటుడు విజయ్ను ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత ఎన్నికల దాకా గ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విజయ్ ఆరోపించారు. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. అది తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే ఆరోపించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమని ఆరోపించింది. కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించారు. సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ పనిచేస్తుందన్నారు విజయ్. పెరియార్, అంబేద్కర్, కామరాజ్, వేలు నాచియార్ లాంటి వారు చూపిన బాటలో నడుస్తానని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు విజయ్.